ఎక్కువగా ఉంటుంది. Duodenal ulcers occur more often in busy people like duodenal ulcers ఎక్కువగా పని ఒత్తిడిలో ఉండే వారిలో ఆగిపిస్తాయి. ఇలాంటి వారిలో ఆగిపిస్తాయి. డాక్టర్స్, స్కూల్ మాస్టర్స్, వైద్యులు మరియు ఉపాధ్యాయులు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు, స్టాక్ బ్రోకర్స్ అండ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, స్టాక్ బ్రోకర్లు మరియు వ్యాపారస్తులు, ఆల్ ద అబవ్, పై వారందరూ. దీనికి సరైన సమాధానము రైట్ ఆన్సర్ ఇస్ ఆల్ ద అబవ్, పై వారందరూ సరైన సమాధానము. ఎందుకంటే ఈ డ్యూయల్ ఆన్సర్స్ ఎవరిలో వస్తాయి ఎక్కువగా అంటే ఎవరైతే సరైనటువంటి ఫుడ్ తీసుకోరో, హూ ఈట్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ హూ ఫాలో irregular eating habits, who are in high stress, who have bad food habits, and also who smoke or drink coffee or alcohol excessively. ఎవరైతే అధికంగా ఆల్కహాల్ కానీ కాఫీ కానీ సేవిస్తారో, ఎవరైతే సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండరో, ఎవరైతే ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడతారో, ఎవరైతే అధిక మానసిక ఒత్తిడిలో ఉంటారో, ఎవరైతే సరైన క్రమ పద్ధతి ప్రకారము ఆహార పదార్థం తీసుకోరో వారిలో డ్యూయల్ అల్సర్స్ మనం సాధారణంగా గమనిస్తాము. ద రీజన్స్ ఫర్ మాల్న్యూట్రిషన్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ మన దేశంలో పోషకాహార లోపానికి కలిగినటువంటి కారణాలు ఏంటి? పూర్ హెల్త్, విల్ఫుల్ స్టార్వేషన్, అనారోగ్యము మరియు కావాలని తినకపోవడము, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ హ్యాబిట్స్, ఆహారము తయారు చేయడంలో కానీ లేకపోతే ఆహారంలోని పోషక విలువల సంబంధం కానీ పరిజ్ఞానం లేకపోవడము, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థిక మరియు సామాజిక కారణాలు. ఈ మూడు కూడా సరైన సమాధానమే. దట్ ఈస్ పూర్ హెల్త్ అండ్ విల్ఫుల్ స్టార్వేషన్ ఈజ్ వన్ రీజన్ ఫర్ malnutrition, lack of awareness is another reason, socio-economic factors is another reason. Hence the correct option for this is all the above. పైవన్నీ సరైన సమాధానము.